విజయవాడ రైల్వే స్టేషన్ లో కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీలు ప్రయాణికులకి భరోసా. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. దీని గురించి గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటులో దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన వెంబట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయడం, దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాళ్ళకి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్కి కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకెళ్లే విధంగా టెండర్లో ఏదైనా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి, గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిజియెస్ట్ స్టేషను, అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు, ఇటు కౌంటర్, 2 కౌంటర్లు, 2 వైపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20వ తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్, దేశంలో అత్యంత బిజీ స్టేషన్ అయిన ఈ విజయవాడ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ సుమారు 1100 మంది పనిచేస్తారు రోజువారీ. ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ వారు పనిచేస్తారు, అవుట్సోర్సింగ్ కాకుండా. ఇంత స్టేషన్కి ఎన్నో సౌకర్యాలు కావాలి. ఈ బిజీ మూలంగా కొన్ని రైళ్లు కూడా ఆపడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి త్వరలో శాటిలైట్ స్టేషన్స్ కూడా గుణదల, రాయనపాడులో స్టార్ట్ అవబోతున్నాయి. వాటితో వల్ల కూడా కొంత ఉపయోగం చెందుతుంది. కాబట్టి అత్యంత పెద్ద జంక్షన్ అయిన విజయవాడ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా రైల్వే అధికారులతో మాట్లాడి తీసుకెళ్తాం. ఇవాళ అదే కూడా నెక్స్ట్ ఇవాళ ప్రయాణికుల సౌకర్యార్థం బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో పైన ప్యాసింజర్ రెస్ట్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సుమారు 168 స్లీపర్ టైప్ బెడ్స్తో డార్మెంటరీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఫ్యామిలీ మెంబర్స్ రూమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఏసీతో, చక్కటి బాత్రూమ్స్తో సౌకర్యాలు కల్పించారు. వాళ్ళ ఈ స్టేషన్ ఫెసిలిటీకి 160 కూడా సరిపోవు. తప్పకుండా ఎన్నో ట్రైన్లకి కనెక్టింగ్ ఇందాకే చూసాం. కొంతమంది ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తున్నారు, శ్రీకాకుళం నుంచి వచ్చి, కొంతమంది ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇది ఒక జంక్షన్గా, సౌత్ నార్త్కి కనెక్షన్ జంక్షన్గా ఉపయోగపడే దీని చోట మంచి రెస్ట్ రూమ్లు ఓపెన్ చేసిన, మంచి స్లీపింగ్ రూమ్స్ ఓపెన్ చేసిన, అన్నిటికన్నా సౌకర్యాలతో ఏర్పాటు చేసిన బీఆర్కే స్లీపింగ్ పార్ట్స్ వారికి, వారి యాజమాన్యానికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ రైల్వే డిపార్ట్మెంట్ వారికి మరొకసారి మరిన్ని సౌకర్యాలు వచ్చే విధంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని కోరుతూ, తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా రైల్వేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ప్రతిదీ డిమాండ్. అందరూ కూడా అమృత్ భారత్ స్లీపర్ కోచ్ బెంగళూరుకు అడుగుతున్నారు, అహ్మదాబాద్, సూరత్కు అడుగుతున్నారు. వీటితో పాటు మరిన్ని గోవాకి, అంతకుముందు మచిలీపట్నం, గోవా ఎప్పుడో అనౌన్స్ చేశారు, అది కూడా రాలేదు. ఈ ట్రైన్లన్నీ ఈ సంవత్సరం కాలం లోపల వచ్చే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.
చాలా మంది విజయవాడ వాసుల కోరిక అమ్మవారి పేరు మీద ఒక స్పెషల్ ట్రైన్ ఉండాలని, అది కూడా రైల్వే మంత్రి వారి దృష్టికి తీసుకెళ్ళాం. త్వరలో వారు స్పందించి అది కూడా ఏర్పడేటట్టు కనకదుర్గ అమ్మవారి పేరు మీద విజయవాడ నుంచి ఒక ట్రైన్కి ఆ పేరు వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటాం. కాల్మనీ కేసు మీద మళ్ళీ ఈ రోజు మాజీ ఎంపీ స్పందించారు. ఆయన సీఎం గారికి లేఖ రాశారు. ఎవరికి మీ దగ్గర స్పందించారు? రోజు కాగితాలు రాసుకునే వాళ్ళ గురించి ఏం చెప్పమంటారా? మీ దగ్గరికి వచ్చి స్పందిస్తే మాట్లాడతాం. కాగితాల్లో సాక్ష్యాలు లేని వాటిని ఏం స్పందిస్తున్నాం?